జరిగేటువంటి పరిణామ క్రమంలో మీరు ముద్దాయిల్ని బెదిరించడం, వాళ్ళ దగ్గర లేనిపోయినటువంటి వాంగ్మూలాలు తీసుకోవడం, ఏదో ఒక విధంగా వాళ్ళని మీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేయడం, ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఇప్పటికైనా ఎవరైనా తప్పు చేస్తే మీరు కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళలో మార్పు వస్తుంది, పరివర్తన వస్తుంది, సిబ్బంది మారి పనిచేస్తారు. అలా కాకుండా తప్పు చేసినటువంటి వాడిని ఎవరో మిమ్మల్ని ఒత్తిడి చేస్తే మీరు వాళ్ళు తప్పు చేసినా సరే మీరు వాళ్ళని సమర్థించండి అంటే ఒక ఉన్నత అధికారిగా మీరు వాళ్ళని సమర్థించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తే భవిష్యత్తులో మీ మాట కూడా వినేటువంటి పరిస్థితి ఉండదు. విచ్చలవిడితనం ఎక్కువైపోతుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక పోలీస్ స్టేషన్ అంటే పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, రక్షణ కల్పించాల్సినటువంటి పోలీస్ స్టేషన్లు ఈరోజు వాళ్ళకి మృత్యుకుహాలుగా మారిపోయాయి. కాబట్టే ఈరోజు అక్కడి నుంచి పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దయచేసి ఈ రెండు విషయాల మీద కూడా పోలీసు వ్యవస్థలో ఎవరైతే దీనిలో బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎస్పీ గారిని కూడా పై అధికారులు చెప్పేటువంటి ఒత్తిళ్లు లొంగకుండా పారదర్శకంగా విచారణ జరిపించి ఎవరెవరైతే దీనిలో బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాడి మీద కఠినమైనటువంటి చర్యలు. ఈరోజు పక్కన చూసాం, పొరపాటు జరిగినటువంటి వాళ్ళందరికీ మొత్తం ఉరిశిక్ష చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి చట్టాలు, అటువంటి పద్ధతి, అటువంటి విధంగా సాక్ష్యాలు సేకరించి మీరు న్యాయస్థానం ముందు నిలబెట్టండి. న్యాయస్థానం ద్వారా వాళ్ళకి శిక్షలు వేయించండి. వాళ్ళ భయం అనేటువంటిది పోతుంది. తప్పనిసరిగా ఒక ఆలోచన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి కోరుకుంటూ, నేను మరలా చెప్పేది, నేను అడిగినటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగితే మీడియా సమావేశం పెట్టి కానీ లేదా పత్రిక దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్తో సహా ఆధారాలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముగ్గురిని కలిపే కొట్టారు కదా, కొట్టినప్పుడు ఏమన్నా వారు వేరువేరుగా కొట్టారు, ముగ్గురిని కలిపే కొట్టారు. కొట్టడం మాత్రం వేరువేరా? ఎక్కడ తీసిపోయి కొట్టేవాళ్ళ? నువ్వు కోటి దగ్గర నువ్వునే అంటే నువ్వు దిట్టంగా ఉన్నావు కాబట్టి కొట్టారేమో. తీసుకెళ్ళి వెనక క్వార్టర్స్ ఉన్నాయా? ఆ క్వార్టర్స్లో కొడతారా నిన్ను ఇద్దరిని? ఆ క్వార్టర్స్లో ఎట్ట కొడతారా? చేత్తో కొడతారా లాఠీతో? బెల్ట్తో కొట్టారు ఫస్ట్. ఆ క్వార్టర్స్ లో తీసుకొని కాలు దాపి వెనక్కి తీసి కొట్టారు. అతన్ని మామూలుగా బెల్ట్తో కొట్టారు. అక్కడ మీ ముందు కొట్టినప్పుడు ఇద్దరిని కలిపి వేరువేరుగా కొట్టారు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.